వెల్కమ్ టు జేవీఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి తెరలేపింది. ఏపీలో బీఎడ్ చేసిన వాళ్ళకు కూడా హెచ్జిటి పోస్టులు అండి, సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హత ఇచ్చాడు. అయితే ఎవరైనా సరే ఆల్రెడీ టెట్ అప్లై చేసిన వాళ్ళకైతే కొత్త నియామకాలు రావచ్చు. ఆల్రెడీ టెట్ పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు బీఈడి వాళ్ళకైతే ఇది శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వం చెప్పిన విషయాన్ని చూద్దామండి. బీఎడ్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు వారికి అర్హత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీఎడ్ చేసిన వారు హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు కాగా హెచ్జిటి పోస్టులకు మాత్రం అర్హత లేదంటూ ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం ఇచ్చిన సుప్రీం తీర్పును ఇచ్చింది. అయితే దీనిపై జాతీయ ఉపాధ్యాయ మండలి స్పష్టత ఇవ్వనందున పాత నిబంధనలు అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందని ఇవ్వడం జరిగింది. మిత్రమా, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఎన్సిటిఈలో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. జగనన్న సర్కార్కి ఏమైనా కళ్ళు దొబ్బినాయేమో కానీ ఇదైతే ఖచ్చితంగా కోర్టుకైతే వెళ్ళాల్సిందే. కోర్టుకు వెళ్తే ఈ ఎగ్జామ్స్ అయితే బంద్ చేస్తారు. మన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది అంటే మేమైతే నోటిఫికేషన్ ఇచ్చాము, కోర్టుకి వెళ్ళి మీరే కేసు వేశారని చెప్పి మన మీద దొబ్బడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇదైతే చాలా దాని ఏమంటారు వ్యర్థ నిర్ణయం అని తీసుకోవాలి ప్రభుత్వాన్ని. ఇక ఏం చేయాలి అంటే బీఈడి వాళ్ళైతే తప్పకుండా హెచ్జిటి కూడా ప్రిపేర్ కావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా పోస్టులు ఉన్నాయి కర్నూలు జిల్లాలో, మిగతా జిల్లాలో చాలా తక్కువగా ఉన్నాయి. ఇక బీఈడి చేసిన వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్, ఇంకా డిఎడ్ చేసిన వాళ్ళకైతే ఇది బ్యాడ్ న్యూస్గా పరిగణించాల్సి వస్తుంది. అయితే మనకు ఎన్సిటిఈ జియో మనకు ఆల్రెడీ మన దగ్గర ఉందండి. సైట్లో ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, వాట్సాప్లో కూడా అప్లోడ్ చేస్తాను, చూడొచ్చు. ఎన్సిటిఈ క్లియర్గా మెన్షన్ చేసింది హెచ్జిటి ప్రీ ప్రైమరీ 1 to 5th క్లాస్ వరకు ఓన్లీ డిఎడ్ చేసిన అభ్యర్థులకు మాత్రమే అర్హత అన్న విషయాన్ని స్పష్టంగా ఉంది. దీనికైతే కోర్టుల కేసు పడడం జరుగుతుంది. ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ కావడం జరుగుతుంది. ఇక టైం అయితే వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఎందుకంటే ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చినా నోటిఫికేషన్ క్లియర్ చేయాల్సిందే. కాబట్టి ఎటువంటి సందేహాలు అపోహలు పడకుండా, టైం వేస్ట్ చేయకుండా, ఇలాంటి న్యూస్పై ఆందోళన చెందకుండా డిఈడి వాళ్ళైతే కంపల్సరీ హెచ్జిటికి ప్రిపేర్ కాండి, బీఈడి వాళ్ళైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కాండి. ఇట్లు మీ జేవీఎస్ రిక్వెస్ట్ చేయండి. ధన్యవాదాలండి. మరి